ఈ కంపెనీ వచ్చేసి ఈ నవ్యసాయ ప్రాజెక్ట్స్ అనేది పూర్తిగా ఎర్రచందనం వ్యవసాయ క్షేత్రం సార్. పూర్తిగా ఎర్రచందనం పంటనే పండించేది. ఈ ఎర్రచందనం అనేది భూమండలంలో ఒక్క రాయలసీమ జిల్లాను అనుకున్నటువంటి నల్లమల్ల మరియు శేషుల అడవుల్లో మాత్రమే ఇది పెరుగుతుంది. కాబట్టి మన వెంచర్లన్నీ కూడా మనం వ్యవసాయం చేసేదంతా కూడా ఈ బెల్ట్లో మాత్రమే, ఈ 6 జిల్లాల్లో మాత్రమే పండిస్తాం సార్. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు ఈ బెల్ట్ మాత్రమే. సో అయితే 2018లో కంపెనీ స్థాపించడం జరిగింది సార్. 2018లో కంపెనీ నవ్యసాయ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2018లో మచిలీపట్నంలో స్థాపించబడడం జరిగింది. దీని చైర్మన్ సానా నారాయణ రెడ్డి, ప్రకాశం జిల్లా కనిగిరి సొంత ప్రాపర్ సార్ది. అయితే సార్ 1996లో మచిలీపట్నం వలసలు అక్కడే మనకు స్థిరపడడం జరిగింది. సో అక్కడే హెడ్ ఆఫీస్ స్థాపించడం జరిగింది సార్. 2018 నుంచి 2025 వరకు దాదాపు 19 వెంచర్లు వేసినటువంటి సంస్థ సార్ ఇది. ఈ 19 వెంచర్లో కూడా దాదాపు 3000 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నటువంటి సంస్థ సార్. అయితే ఈ 3000లో దాదాపు 9,500 మంది కస్టమర్లు ఉన్నటువంటి సంస్థ. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ 6 ఏళ్ళలో 4 బ్రాంచులు కలిగి ఉన్న సంస్థ సార్. అయితే ఎర్రచందనం పంట మనం ఎలా చేస్తామనంటే, ఈ ఎర్రచందనం ఎక్కడైతే పండుతుందో ఈ బెల్ట్లో 100 ఎకరాలు చూస్ చేసుకోవడం జరుగుతుంది సార్. ఒకటి ముందుగా మనము నల్లమల్ల ఫారెస్ట్ బెల్ట్ చూసుకోవడం జరుగుతుంది. రెండోది వచ్చేసి మనకు రోడ్డు కనెక్టివిటీ చూసుకోవడం జరుగుతుంది. ఈ బెల్ట్ ఈ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఎకరా వచ్చేసి మనకు దాదాపు 100 ఎకరాలు ఉండాలి. ఈ 100 ఎకరాల్లో కంపెనీ ఏం చేస్తుందంటే ఫస్ట్ సాయిల్ టెస్ట్ చేయించడం జరుగుతుంది సార్. సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎర్రచందనం నేలకు అనుకూలమైన నేల, ఈ నేలలో మినరల్స్ ఉన్నాయి, ఎర్రచందనం పుష్కలంగా రావడానికని నిర్ధారణ పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి రైతులను పిలిపించేసి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ తీసుకొని లీగల్ వెరిఫికేషన్ పంపించడం జరుగుతుంది సార్. లీగల్ వెరిఫికేషన్ కూడా హైకోర్టు అడ్వకేట్స్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు 1986 నుంచి లింక్ డాక్యుమెంట్లు సేకరించి ఇది ప్రభుత్వ భూమా, ప్రైవేట్ భూమా, లేకపోతే ఎండోమెంట్ ల్యాండ్స్లో ఏదైనా ఉన్నాయా, లేకపోతే ట్రైబనల్ ల్యాండ్స్ ఇందులో ఏమైనా భూములు ఉన్నాయని చెప్పేసి పూర్తిగా నిర్ధారణ చేసుకొని ఇది రైతులకు సంబంధించిన ల్యాండే, లీగల్గా కరెక్ట్ ఉందని లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాతనే ఈ ల్యాండ్కి సంబంధించిన రైతులను పిలిపించి వాళ్ళతో బార్గెయిన్ చేసుకొని ఈ 100 ఎకరాలను కంపెనీ కొనుగోలు చేయడం జరుగుతుంది సార్. పూర్తిగా కంపెనీ కొనుగోలు చేసిన తర్వాత ఈ 100 ఎకరాలు నవ్యసాయ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అయిన తర్వాత ఈ సర్వే నెంబర్లన్నీ కూడా కంపెనీకి అయిపోయిన తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. చుట్టూ డైమండ్ మెస్ ఫెన్సింగ్ వేయడం జరుగుతుంది, కంచె వేయడం జరుగుతుంది. తర్వాత ఇంటర్నల్ రోడ్స్ వేయడం జరుగుతుంది సార్. 25 ఫీటు 33 ఫీటు ఇంటర్నల్ రోడ్స్ వేయడం జరుగుతుంది. ఈ ఎర్రచందనం పండించడానికి అవసరమైనటువంటి నీటి సదుపాయం కోసం బోర్లు వేయడం జరుగుతుంది. భద్రత కోసం సీసీ కెమెరాలు పెట్టడం జరుగుతుంది. పెట్టిన అనంతరం ఎకరా, అర్ధ ఎకరా, 22 సెంట్ల ప్లాట్లుగా విభజించి ఇక్కడ సేల్ చేయడం అనేది జరుగుతుంది సార్. అయితే 2018 నుంచి మనము ఇప్పటివరకు 19 వెంచర్లు వేస్తే ఇప్పుడు మనం ఉన్నటువంటి వెంచరు ఎన్ఎస్పి 4వ వెంచర్ సార్. ఇది వెలుగొండ వెంచరు. ఇది వచ్చేసి దాదాపు 140 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది వచ్చేసి 2021లో మనం ఈ వెంచర్ వేయడం జరిగింది సార్. ఈ వెంచర్ డెవలప్మెంట్స్ వచ్చేసి మనకు గురుకుల పాఠశాల 63 ఎకరాల గురుకుల పాఠశాల, పాలిటెక్నిక్ కాలేజ్, ఇంటర్మీడియట్ ఈ ప్రాంతానికి ఆనుకొని ఉంటుంది సార్. మనకు జస్ట్ ఆనుకొని ఉంటుంది. వెలుగొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి జస్ట్ 500 మీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మార్కాపురం టౌన్కి వచ్చేసి 15 కిలోమీటర్లు ఉంటుంది. పొదిలికి వచ్చేసి మనకు 25 కిలోమీటర్లు ఉంటుంది. నేషనల్ హైవేకి వచ్చేసి జస్ట్ 5 కిలోమీటర్లు ఉన్నటువంటి వెంచర్ సార్. ఈ వెంచర్ డెవలప్మెంట్ సార్. అదేవిధంగా మనకు వెలుగొండ నీటి కెనాల్ కానుకొని ఈ వెంచర్ ఉంటుంది సార్. గతంలో మనం 2021లో వేసినప్పుడు ఇది 24 లక్షలకు ఎకరా అమ్మాము సార్. ఈరోజు కంపెనీ ప్రైస్ వచ్చేసి 42 లక్షలు ఇందులో ఎకరా. అయితే ఇందులో కనీసం ఒక గజం కూడా ఇక్కడ కంపెనీది లేదు సార్. పూర్తిగా కస్టమర్లకు రిజిస్ట్రేషన్ అయిపోయింది అన్నీ కూడా. అయితే కస్టమర్ ప్రైస్ వచ్చేసి మనకు 2023లో ఒక హైదరాబాద్ డాక్టరు అమ్ముకొని పోతుంటే అప్పుడు కస్టమర్ రేట్ అనేది మనకు తెలిసింది. ఆయన మీ ప్రాపర్టీస్ అన్నీ అమ్ముకోవడంతో పాటు దీన్ని కూడా అమ్మడం జరిగింది. 60 లక్షలకి ఎకరా అమ్ముకోవడం జరిగింది సార్. సో తద్వారా మనకి ఇది 60 లక్షలు పైన పలుకుతుంది ఎకరా కస్టమర్ ప్రైస్ అనేది ఒక నిర్ధారణ అయింది. ఇప్పుడు ₹1 కోటి ఇస్తాన్నా ఇందులో గజం కూడా లేనటువంటి పరిస్థితి ఇక్కడ డెవలప్మెంట్ సార్. అయితే మనకు ఈ ఎర్రచందనం అనేది 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎర్రచందనం పండించడానికి అనుమతులు ఇచ్చింది. అయితే కంపెనీ 2018లో స్థాపించడం జరిగింది సార్. ఇక్కడ మనము ఒక ఎకరా వచ్చేసి మనకు 32 లక్షలు పడుతుంది సార్. మనకు ఆ ఎకరాలో దాదాపు 420 మొక్కలు వస్తాయి. అర్ధ ఎకరాలో మనకు 16 లక్షలు పడుతుంది. దాని ధర వచ్చేసి మనకు 16 లక్షలు పడితే అర్ధ ఎకరాలో 210 మొక్కలు వస్తాయి. తర్వాత 22 సెంట్ల భూమి ఉంటుంది. అందులో వచ్చేసి మనకు 8,45,000 పడుతుంది. అందులో 100 మొక్కలు రావడం జరుగుతుంది సార్.
ఎగ్జాంపుల్గా మనము ఒక ఎకరా ఇక్కడ తీసుకోగలిగినట్లయితే మనకు ఈ ఎకరాలో 420 మొక్కలు రావడం జరుగుతుంది సార్. 32 లక్షలు పెడితే 420 మొక్కలకి నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఒక్కొక్క మొక్కకి 300 రూపాయలు చలానా కడుతూ 420 మొక్కలకి 1,26,000 రూపాయలు ఎంఆర్ ఆఫీస్లో చలానా కట్టి కస్టమర్ పేరు మీద ల్యాండ్తో పాటు మొక్కలను కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది సార్. చేసి ఇచ్చిన అనంతరం ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అయి ఉంటుంది కాబట్టి పట్టాదారు పాస్బుక్ కూడా రావడం జరుగుతుంది. పట్టాదారు పాస్బుక్ వచ్చిన అనంతరం ఈ మొక్కల్ని పెంచే బాధ్యత అంతా కంపెనీ తీసుకుంటూ మొక్క నాటిన దగ్గర నుంచి పెంచి పెద్ద చేసి కటింగ్ చేసి మార్కెటింగ్ చేసి రిటర్న్స్ తీసుకొచ్చేంత వరకు కూడా కంపెనీదే బాధ్యత అయినట్టు, ఆ విధంగా దానికి సంబంధించిన ఏ ఖర్చులు ఉన్నా కూడా కంపెనీ తన సొంత డబ్బులు పెట్టుకొని మెయింటైన్ చేస్తా అని చెప్పేసి మాట రూపంగానే కాకుండా ఇది అగ్రిమెంట్, ఒక బాండ్లో అగ్రిమెంట్ రూపంలో రాస్తూ ఈ పాయింట్స్ అన్నీ కూడా ఈ మాటలన్నీ చెప్తూ ఏదైతే పంట వచ్చిన ఆదాయంలో 50% కంపెనీకి 50% కస్టమర్కి అని చెప్పేసి ల్యాండ్ ఓనర్కి అని చెప్పేసి ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ రాస్తుంది సార్. ఈ మ్యూచువల్ అగ్రిమెంట్లో 26 పాయింట్లతో మేము ఏమైతే చెప్తున్నామో ఇవన్నీ కూడా ఆ అగ్రిమెంట్లో రాసి ఆ అగ్రిమెంట్ను కూడా ఎలాగైతే మనం ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసిస్తున్నామో ఆ మ్యూచువల్ అగ్రిమెంట్ను కూడా మళ్ళీ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేటువంటి ఏకైక సంస్థ భారతదేశంలో కేవలం నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే ఉంటుంది సార్. అయితే ఇక్కడ ఎక్కడ ఎర్రచందనం అనేది ఎలా వస్తుంది, పంట ఏ విధంగా వస్తుంది, మనకు ఏ విధంగా దిగుబడి వస్తుంది, ఎంత ధరకు పోతుంది అంటే మనకు 2015 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు 256 జీవో నెంబర్ ప్రకారంగా అనుమతులు ఇస్తూ ఈ ఎర్రచందనాన్ని రైతులు పండించండి, మేమే దాని మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పేసి ఆనాడు మనకు ప్రభుత్వం చెప్పడం జరిగింది సార్. అయితే 2015లో మద్దతు ధర కూడా ఇవ్వడం జరిగింది. ఈ మనకు మద్దతు ధరను వచ్చేసి గ్రేడ్స్ వారీగా మద్దతు ధర ఉంటుంది సార్. ఇక్కడ నాణ్యత వారీగా మద్దతు ధర ఉంటుంది. ఈ మొక్కల మనకు కాల పరిమితిని బట్టి మనకు క్వాలిటీస్ వస్తుంటుంది సార్. మనకు ఇక్కడ ఈ క్వాలిటీస్ వచ్చేసి ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు అనే 3 గ్రేడ్లు ఉంటాయి మేజర్గా. ఈ ఏ గ్రేడ్ అనేది ఫస్ట్ క్వాలిటీ టన్ను వచ్చేసి ప్రభుత్వం మద్దతు ధర 52 లక్షలు ఉంటుంది. బి గ్రేడు ప్రభుత్వం మద్దతు ధర వచ్చేసి 38 లక్షలు ఉంటుంది. సి గ్రేడు ప్రభుత్వం మద్దతు ధర వచ్చేసి 21 లక్షలు ఉంటుంది సార్. అయితే మనకు ఈ గ్రేడ్స్ అనేది కాల పరిమితిని బట్టి గ్రేడ్స్ రావడం జరుగుతుంది సార్. మనకు ఏ గ్రేడు టన్నుకు 52 లక్షలు అంటే ఏ రైతన్నా కూడా మనకు క్వాలిటీ పంట పండించాలని చూస్తాడు. అయితే మనకు ఏ గ్రేడ్ క్వాలిటీ కాబట్టి ఏ గ్రేడ్ పంట రావాలంటే ఒక మొక్క దాదాపు ఈ మొక్క 20-30 సంవత్సరాలు పైబడి పెంచితే అప్పుడు ఏ గ్రేడ్ క్వాలిటీ నాణ్యత రావడం జరుగుతుంది సార్. అయితే బి గ్రేడ్ రావాలంటే 20 సంవత్సరాలు పైబడి పెంచితే బి గ్రేడ్ నాణ్యత వస్తుంది. సి గ్రేడ్ నాణ్యత రావాలంటే 10 సంవత్సరాలు పైబడి పెంచితే సి గ్రేడ్ నాణ్యత వస్తుంది. అయితే మనకు ఈ నవ్యసాయి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎప్పుడు కూడా మనం టాప్ గ్రేడ్ ఇస్తామని చెప్పట్లేదు సార్. 30 సంవత్సరాలు పెంచుతామని చెప్పట్లేదు. కేవలం 10-15 సంవత్సరాలు పెంచుతామని చెప్తున్నాం. ఆ 10-15 సంవత్సరాలు సి గ్రేడ్ పెంచితే మనకు వ్యవసాయ నిపుణులు చెప్పే మాట ఏంటంటే దాదాపు మనము 12 సంవత్సరాలు పైబడి పెంచుకుంటే ఒక చెట్టుకు వచ్చేసి దాదాపు 800 కేజీల నుంచి 1000 కేజీలు దుంగ వస్తుందని చెప్తున్నారు. అయితే మినిమం ఎంత రావచ్చు అంటే 300 నుంచి 500 కేజీలు మినిమం వస్తుంది సార్ అని చెప్తున్నారు. నవ్యసాయి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యావరేజ్గా లెక్క వేసుకుంటుంది సార్. మనకు 100 కిలోలకే వేసుకుంటుంది ఒక మొక్కని. అయితే మనకు ఎకరాలో 420 మొక్కలు వస్తే 20 మొక్కలు డ్యామేజ్ కింద తీసేసుకున్నా కూడా మనం 400 మొక్కలే పంట వచ్చింది అనుకున్నా కూడా ఇక్కడ ఒక్కొక్క మొక్క 100 కేజీలు వచ్చిందంటే కూడా ఎకరాకు వచ్చేసి 40 టన్నులు వస్తుంది సార్. ఈ 40 టన్నులు టన్ను 21 లక్ష అంటే మనము 20 లక్షలకు వేసుకుంటే కూడా 4 రెంట్ల 8 అంటే దాదాపు 8 కోట్ల ఆదాయం రావడం జరుగుతుంది సార్. అయితే ఈ 8 కోట్ల వచ్చేంతవరకు కంపెనీ కష్టపడుతుంది కాబట్టి మనము 12 సంవత్సరాల కింద రాసుకున్నటువంటి మ్యూచువల్ అగ్రిమెంట్లో 50-50 కాబట్టి వచ్చిన 8 కోట్లలో కంపెనీకి 4 కోట్లు వెళ్తుంది. కస్టమర్ ల్యాండ్ ఓనర్ మీరైనందుకు మీకు 4 కోట్ల ఆదాయం రావడం జరుగుతుంది సార్. సో 32 లక్షలు మనం భూమిని కొంటే ఇక్కడ మన భూమి మన దగ్గరే ఉంటూ 4 కోట్ల ఆదాయం వచ్చేటువంటి ఏకైక స్థానం ఏదైనా ఉందంటే కేవలం ఎర్రచందనంలో, అది కూడా నవ్యసాయి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలోనే సాధ్యమవుతుంది అనేది చెప్పడం జరుగుతుంది సార్. అయితే ఇక్కడ ఎకరా వీళ్ళు అవ్వలేదంటే అర్ధెకరా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అది వచ్చేసి మనకు 16 లక్షలు పడుతుంది. అందులో 210 మొక్కలు వస్తాయి. సేమ్ 200 మొక్కలు పంట వచ్చిందన్నా కూడా మనకు 20 టన్నులు వస్తుంది. 20 టన్నులు వేసుకుంటే కూడా 20 లక్షలు 2 4 కోట్ల ఆదాయం వస్తుంది. కంపెనీకి 2 కోట్లు, కస్టమర్కి 2 కోట్లు.